కాంగ్రెస్ పార్టీ నేటి రాజకీయాల్లో ఎందుకు విఫలమవుతా ఉంది? బీజేపీ నేటి రాజకీయాల్లో ఎందుకు విజయవంతం అవుతూ ఉంది? హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ జి. కిరణ్ కుమార్. నేటి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు విఫలమవుతుంది? బీజేపీ ఎందుకు సక్సెస్ అవుతుంది? అనే అంశం మీద ఒక విశ్లేషణని చూద్దాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యతను గురించి చూద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రానికి ముందు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరుతోటి భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకి నాయకత్వం వహించి ఆ పోరాటాల్లో విజయవంతమై స్వతంత్రాన్ని సంపాదించిన తర్వాత కూడా ఆ పార్టీ కంటిన్యూ అయింది. అంటే స్వతంత్ర పోరాట నేపథ్యం ఉన్న పార్టీగా దీనిని మనం చెప్పుకోవచ్చు. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నెహ్రూ నాయకత్వంలో, లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వంలో, ఇందిరాగాంధీ నాయకత్వంలో ఈ పార్టీ విజయవంతమైన రాజకీయాల్ని చేయగలిగింది. 1989 ఎన్నికలకు ముందు వరకు జరిగిన ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ దాదాపు 7 సార్లు పూర్తి మెజారిటీ తోటి ప్రభుత్వాలని ఏర్పాటు చేయగలిగింది. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ సమాజంలో ఉన్న విభిన్న వర్గాలని తనలో కలుపుకొని రాజకీయాలు చేయగలిగింది. అంతేకాకుండా విభిన్నమైన ఐడియాలజీలని కూడాను తనలో కలుపుకొని ఈ పార్టీ రాజకీయాలు చేయగలిగింది. మరి అటువంటి పార్టీ ఈ 1989 ఎన్నికల తర్వాత ఎందుకు క్రమంగా క్షీణిస్తూ వచ్చింది అనే దాన్ని చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఎన్నికల వ్యూహాన్ని మనం అంబ్రెల్లా పాలిటిక్స్ గా వర్గీకరించవచ్చు. అంబ్రెల్లా పాలిటిక్స్ అంటే ఒక గొడుగు కింద అనేక వర్గాలు, అనేక ఐడియాలజీలు కలిసి ఉండటం. దీన్నే మనం అంబ్రెల్లా పాలిటిక్స్ అంటాం. ఈ అంబ్రెల్లా పాలిటిక్స్ ని భారతదేశంలో విజయవంతంగా చేయగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ అంబ్రెల్లా పాలిటిక్స్ ఎప్పుడైతే తగ్గుముఖం పట్టినాయో, అంటే సొసైటీలో వస్తున్న మార్పులకి ఈ అంబ్రెల్లా పాలిటిక్స్ నిలబడలేకపోయినాయో, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఈ అంబ్రెల్లా పాలిటిక్స్ ని ఎలా చేసిందో చూద్దాం. ఈ అంబ్రెల్లా పాలిటిక్స్ లో ఎలైట్ లీడర్షిప్, మాస్ ఓట్ బేసు అనే ఒక ఈక్వేషన్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలని చేసింది. దీంట్లో భాగంగా ఎలైట్ లీడర్షిప్ అంటే నాయకత్వ స్థానంలో అగ్రవర్ణాలు ఉంటారు. ఓట్ బ్యాంకులుగా బలహీన వర్గాలు, దళితులు, ఎస్సీ బీసీలు అన్నట్టుగా ఈ వర్గాలు అనేవి ఒక బలమైన స్ట్రాంగ్ ఓట్ బ్యాంకుగా మైనార్టీలతో సహా కలిపి స్ట్రాంగ్ ఓట్ బ్యాంకుగా ఉంటారు. నాయకత్వ స్థానంలో మాత్రం అగ్రవర్ణాలు ఉంటారు. ఈ విధమైన పాలిటిక్స్ ని కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ అంబ్రెల్లా పాలిటిక్స్ లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే లీడర్షిప్ స్థానంలో అగ్రవర్ణాలు ఉంటారు. ఓట్ బ్యాంకులుగా ఈ బలహీన వర్గాలు అనేవి ఉంటాయి. ఇక్కడ దాంతోపాటు ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎలా ఉంటాయంటే లీడర్షిప్ స్థానంలో అగ్రవర్ణాలు ఉన్నప్పటికీ పాలసీస్ లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన పాలసీస్ లో ప్రధాన ప్రయారిటీ బలహీన వర్గాలకి ఉంటుందన్నమాట. సో ఇక్కడ పాలసీస్ బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకొని ఉంటాయి, కానీ లీడర్షిప్ ఏమో అగ్రవర్ణాల చేతిలో ఉంటుంది. ఇది ఈ అంబ్రెల్లా పాలిటిక్స్ లో భాగంగా కాంగ్రెస్ చేసిన రాజకీయాలు. అయితే ఏం జరిగిందంటే లీడర్షిప్ స్థానంలో ఉన్న అగ్రవర్ణాలకి దీంట్లో సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే నాయకత్వ స్థానంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పాలసీస్ అగ్రవర్ణాలకు అనుకూలంగా పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల వాళ్ళు అసంతృప్తితో ఉండటం జరిగింది. అలాగే ఈ దిగువ
ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నారో వీళ్ళ పాలసీస్ కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉన్నా కూడాను నాయకత్వ స్థానాల్లోకి వీళ్ళు పూర్తి స్థాయిలో వెళ్ళలేకపోయారు. దాంతో వీళ్ళల్లో కూడా కొంతవరకు అసంతృప్తి అనేది ఉంది. ఈ అసంతృప్తుల ఫలితంగా భారత రాజకీయాల్లో టార్గెటెడ్ పాలిటిక్స్ మొదలైనవి. అంటే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అంబ్రెల్లా పాలిటిక్స్కి కౌంటర్గా ఈ సమాజంలో ఉన్న కొన్ని వర్గాలు టార్గెటెడ్ పాలిటిక్స్ని స్టార్ట్ చేసినాయి. టార్గెటెడ్ పాలిటిక్స్ అంటే సమాజంలో ఉన్న కొన్ని వర్గాలను మాత్రమే కాన్సన్ట్రేట్, అంటే వాళ్ళ కొన్ని వర్గాలను మాత్రమే టార్గెట్ చేసుకొని ఆ వర్గాల్లో బలపడే విధంగా రాజకీయాలు చేయటాన్నే టార్గెటెడ్ పాలిటిక్స్ అంటారు. ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ 1989 ఎన్నికల నుంచి మనం స్పష్టంగా చూడవచ్చు. ఎప్పుడైతే ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయో, అంటే 1989 నుంచి అప్పటి నుంచి ఇప్పుడు 2024 ఎన్నికల దాకా కూడా ఏ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీని సాధించలేకపోయింది. అంతేకాకుండా పూర్తి మెజారిటీని సాధించలేకపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యువల్గా పతనం అవుతూ వచ్చింది. 1989 ఎలక్షన్స్కు ముందు కేవలం 1977లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ ఒక్క ఎలక్షన్స్ తప్ప మిగతా అన్ని ఎలక్షన్స్లో కూడాను పార్లమెంట్లో పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగిన కాంగ్రెస్ పార్టీ 1989 తర్వాత ఏ రోజు పూర్తి స్థాయి మెజార్టీకి దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. అంతేకాకుండా సీట్లు గణనీయంగా ఎలక్షన్ బై ఎలక్షన్ సీట్లు అనేవి పడిపోతూ వచ్చినాయి. దీనికి ప్రధాన కారణం టార్గెటెడ్ పాలిటిక్స్. ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ అంటే ఏంటో చూద్దాం. టార్గెటెడ్ పాలిటిక్స్లో రెండు ఉన్నాయి: టార్గెటెడ్ పాలిటిక్స్ 1, టార్గెటెడ్ పాలిటిక్స్ 1.0, టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0. టార్గెటెడ్ పాలిటిక్స్ 1.0ని చేసింది ఓబీసీ కులాలు, బ్రాహ్మణ వర్గాలు చేస్తే, టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0ని చేస్తుంది బీజేపీ. ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ ఎలా మొదలైనాయి ఏంటో చూద్దాం. వివిధ ఎన్నికలలో వచ్చిన సీట్లను బట్టి మనం ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ ఎలా జరిగినాయో చూద్దాం. టార్గెటెడ్ పాలిటిక్స్ మొదలైంది ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి. ఈ ఉత్తరప్రదేశ్, బీహార్లో మారిన రాజకీయ సమీకరణలు కాంగ్రెస్ పార్టీని ఎలా పతనం చేసినాయో చూద్దాం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో లోక్సభ సీట్లు ఈ ఉత్తరాఖండ్ విడిపోక ముందు దాదాపుగా 84 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు అవి విడిపోయినా కూడాను ఈ రోజుకి కూడాను ఉత్తరప్రదేశ్లో లోక్సభ సీట్లు దాదాపుగా 80 ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్లో టార్గెటెడ్ పాలిటిక్స్ అనేవి ప్రధానంగా స్టార్ట్ అయినాయి. ఆ టార్గెటెడ్ పాలిటిక్స్ స్టార్ట్ కాకముందు కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్లో 1951 ఎలక్షన్స్లో 84 సీట్లకి 81, 57లో 70 సీట్లు, 62లో 62 సీట్లు, 67లో 47 సీట్లు, 71లో 73 సీట్లు, 80లో 51 సీట్లు. సో అంటే 80 దాకా కూడా 84 దాకా కూడాను ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ డామినేటెడ్ పాలిటిక్స్ చేయగలిగింది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన వాళ్ళు ఎక్కువగా బ్రాహ్మణ్స్. ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ 89 నుంచి స్టార్ట్ అయినాయి. 89లో టార్గెటెడ్ పాలిటిక్స్ ఎలా స్టార్ట్ అయినాయి అంటే, బీజేపీ ఈ యూపీలో బ్రాహ్మణుల్ని, వైశ్య అంటే బనియా వర్గాలని తన వైపుకి తిప్పుకోవడంలో విజయవంతమైంది. సో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం, ఉత్తరప్రదేశ్లో నాయకత్వం వహిస్తున్న ఒక ప్రధాన వర్గం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందో, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వకర్త అనేది వచ్చింది. సో ఆ కేంద్ర స్థాయిలో నాయకత్వం అనేది కొలాప్స్ అయింది కాంగ్రెస్ పార్టీకి. సో బ్రాహ్మణ వర్గం అంతా కూడాను, బ్రాహ్మణ వర్గము, వైశ్య వర్గం అంతా కూడా
చాలా వరకు బీజేపీకి వెళ్ళిపోయింది. బీసీ, ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వీళ్ళలో నుంచి కొన్ని పార్టీలు పుట్టుకొచ్చి టార్గెటెడ్ పాలిటిక్స్‌ని చేసినాయి. సో, బీజేపీ టార్గెటెడ్ పాలిటిక్స్ చేసింది. ఆ టార్గెటెడ్ పాలిటిక్స్ ఏంటంటే అగ్రవర్ణాలని తన వైపుకి తిప్పుకోవటం. అలాగే ఉత్తరప్రదేశ్‌లో వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ టార్గెటెడ్ పాలిటిక్స్ చేసి ఓబీసీ వర్గాల్ని, ప్రధానంగా యాదవ వర్గాల్ని, కొన్ని ఓబీసీ వర్గాల్ని వాళ్ళతో కలుపుకొని మైనారిటీలతోటి కలుపుకొని ఉత్తరప్రదేశ్‌లో ఒక బలమైన సోషల్ ఇంజినీరింగ్‌ని సమాజ్‌వాదీ పార్టీ అలాగే బహుజన్ సమాజ్ పార్టీ దాదాపుగా 20% పైనే ఉన్న దళిత వర్గాల్ని పూర్తిగా తన వైపుకు తిప్పుకొని బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయాలు చేసింది. దీంతోటి ఉత్తరప్రదేశ్‌లో అప్పటి వరకు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వ స్థానంలోనూ, ఓట్ బ్యాంక్ స్థానంలోనూ 2 విధాలుగా కొలాప్స్ అయింది. అవి ఆ నెక్స్ట్ ఎన్నికల్లో ఎలా రిఫ్లెక్ట్ అయినాయో చూద్దాం. మనకి 1989 ఎలక్షన్స్ వచ్చేసరికి 84 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం 15 సీట్లకు పడిపోయింది. సో, 15 సీట్లకు పడిపోయింది అంటే కొద్దిగా ఓట్ బ్యాంక్ మాత్రమే దాని వైపు ఉంది. సో, మెజారిటీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయింది. ఇంకా ఆ రోజు 89 ఎలక్షన్స్ స్టార్ట్ చేసుకొని ఇప్పటి వరకు భారత రాజకీయాల్లో పవర్‌కి మూల స్తంభంగా నిలిచిన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోలేకపోయింది. మీరు చూడండి 91 ఎలక్షన్స్‌లో కేవలం 5 సీట్లనే సాధించింది ఉత్తరప్రదేశ్‌లో. అలాగే 96లో 6, 98లో 6, 99లో 10, 2004లో 9, 2009లో 21 సీట్లు, 2014లో 27, 2019లో 1, 2024లో 6. సో, కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోలేకపోయింది. ఇదే రాజకీయాలు దేశవ్యాప్తంగా జరిగినాయి. కేవలం ఉత్తరప్రదేశే కాదు, బీహార్‌లో లాలూ ప్రసాద్ నాయకత్వంలో ఓబీసీ వర్గాలు, లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ నాయకత్వంలో దళిత వర్గాలు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నాయి. అలాగే తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు కొలాప్స్ అయిపోయింది. అలాగే మహారాష్ట్రలో కూడాను శివసేన నాయకత్వంలో మరాఠా రాజకీయాలు డెవలప్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు కోల్పోయింది. సో, ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ అనేవి కాంగ్రెస్ పార్టీని కూలగొట్టినయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఓబీసీ వర్గాలు కానీ, దళిత వర్గాలు కానీ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ స్థానాల్లోకి పూర్తి స్థాయిలో ఎదగలేకపోయారు. వీళ్ళు పవర్ కోసం, అంటే రిప్రజెంటేషన్ వేరు, పవర్ క్యాచ్ చేయటం వేరు. సో, కాంగ్రెస్ పార్టీలో రిప్రజెంటేషన్ ఉంది, కానీ పవర్ పూర్తి స్థాయిలో లేదు. సో, పవర్ క్యాచ్ చేయడానికి వీళ్ళు టార్గెటెడ్ పాలిటిక్స్‌ని చేశారు. ఆ ప్రకారంగా వాళ్ళు విజయవంతం అయ్యారు. ఓబీసీ వర్గాల నాయకత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ గానీ, ములాయం సింగ్ యాదవ్ గానీ, తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే గానీ వీళ్ళంతా కూడా ఓబీసీ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, దళిత వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు పవర్ క్యాచ్ చేయగలిగారు. సో, టార్గెటెడ్ పాలిటిక్స్ ఫలితంగా కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయింది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టార్గెటెడ్ పాలిటిక్స్‌ని చేయలేదు. టార్గెటెడ్ పాలిటిక్స్ అంటే కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం అవుతుంది ఆ రాజకీయాలు. కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలని కలుపుకొని, అన్ని సిద్ధాంతాలని కలుపుకొని, సోషలిజం దాంట్లోనే ఉంటుంది, పెట్టుబడిదారీ విధానం దాంట్లోనే ఉంటుంది, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాలు ఐడియాలజీస్ మన కాంగ్రెస్ పార్టీ బేస్‌గా నిలబడింది. సో, ఈ కాంగ్రెస్ పార్టీ టార్గెటెడ్ పాలిటిక్స్ ఫలితంగా కొలాప్స్ అయింది. మరి కాంగ్రెస్ పార్టీ టార్గెటెడ్ పాలిటిక్స్‌ని చేయగలుగుతుందా అంటే మనకి ఎన్నికలు స్పష్టంగా చెప్తున్నాయి. 1989 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పూర్తి స్థాయి మెజారిటీలోకి రాలేకపోయింది అంటే
కాంగ్రెస్ పార్టీ టార్గెటెడ్ పాలిటిక్స్ ని చేయలేకపోతుంది అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా పతనమైందో అనేది చూస్తాం. టార్గెటెడ్ పాలిటిక్స్ ని చేసిన ఓబీసీ వర్గాలు, దళిత వర్గాలు కేవలం ఆ ఏ రాష్ట్రాల్లోనైతే వాళ్ళు రాజకీయాలు చేశారో ఆ రాష్ట్రాలకే పరిమితం అయిపోయారు. వాళ్ళు టార్గెటెడ్ పాలిటిక్స్ అనేవి రాష్ట్రాలకే పరిమితమైనవి తప్ప నేషనల్ టార్గెటెడ్ పాలిటిక్స్ ని వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళ పరిధి రాష్ట్రాల వరకే. ఈ టైంలో ఎంటర్ అయింది బీజేపీ. 1989 నుంచి బీజేపీ స్టార్ట్ చేసింది తన రాజకీయాలు. ఈ బీజేపీ ఏవైతే ఓబీసీ దళిత వర్గాలు అనుసరిస్తున్న టార్గెటెడ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ ని మొదటిగా నేషనల్ వైడ్ గా ఇంప్లిమెంట్ చేసిన పార్టీ బీజేపీ. ఇప్పుడు బీజేపీ నేషనల్ వైజ్ గా టార్గెటెడ్ పాలిటిక్స్ ని ఎలా చేసిందో చూద్దాం. బీజేపీ టార్గెటెడ్ పాలిటిక్స్ ని మనం రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి టార్గెటెడ్ పాలిటిక్స్ 1.0, రెండు టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0. టార్గెటెడ్ పాలిటిక్స్ 1.0లో అంటే 89 నుంచి బీజేపీ ఎటువంటి వ్యూహాలను అనుసరించిందంటే, ప్రధానంగా బీజేపీ నాయకత్వం అగ్రవర్ణ నాయకత్వం కాబట్టి వాళ్ళు అగ్రవర్ణాల టార్గెట్గా ముందు రాజకీయాలు స్టార్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో కానీ లేకపోతే రాజస్థాన్ ఇట్లా నార్త్ ఇండియాలో బీజేపీ అగ్రవర్ణాలని మాత్రమే టార్గెట్ చేసుకొని తొలి దశలో రాజకీయాలని చేసింది. బీజేపీ ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ 1.0ని చేయటంలో ప్రధానంగా దానికి రెండు అంశాలు ఉపయోగపడ్డాయి. ఒకటి మండల రాజకీయాలు, రెండు ఈ హిందుత్వ ఐడియాలజీ. మనకి బీజేపీ 1.0లో టార్గెటెడ్గా అగ్రవర్ణాలని టార్గెట్ చేస్తుంది. ఎప్పుడైతే మండల రాజకీయాలు ప్రబలమైపోయినాయో, అంటే ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ ఇట్లా వీళ్ళంతా కూడా ఎప్పుడైతే టార్గెటెడ్ పాలిటిక్స్ ద్వారా ఆ వర్గాల్ని సమీకరించడం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా అగ్ర కులాలు బీజేపీ వైపు వెళ్ళిపోయింది. సో మండల రాజకీయాలని చూసి భయపడిన అగ్రవర్ణాలు తమకంటూ ప్రత్యేకంగా తమ ఇంట్రెస్ట్స్నే కాపాడగలిగే పార్టీగా వాళ్ళు బీజేపీని చూడగలిగారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధానాలు పూర్తిగా అగ్రవర్ణానుకూలంగా లేకపోవడం వలన వాళ్ళు అగ్రవర్ణాలకి అనుకూలమైన విధానాలని ఏవైతే ఉన్నాయో వాటిని బీజేపీ అనుసరిస్తుంది కాబట్టి వాళ్ళు బీజేపీ వైపు వెళ్ళిపోవడం జరిగింది. ఇది మనకి స్పష్టంగా కనపడుతుంది. మండల్ రిజర్వేషన్స్, ఓబీసీ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ జరిగినప్పుడు దేశవ్యాప్తంగా యాంటీ రిజర్వేషన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వర్గాలన్నీ కూడా బీజేపీ నుంచి వచ్చాయి. సో అంటే ఆ రకంగా యాంటీ రిజర్వేషన్ వర్గాలన్నింటినీ సమీకరించుకోవడంలో బీజేపీ క్యాచ్ చేయడంలో బీజేపీ ముందు వస్తుంది. అలాగే హిందుత్వ పాలిటిక్స్ అంటే అగ్రవర్ణాలన్నీ బేస్ చేసుకుంటేనే పూర్తి స్థాయిలో సీట్లు రావు, పూర్తి స్థాయిలో గవర్నమెంట్ని ఏర్పాటు చేయలేము అని గ్రహించిన బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ని చేయడం మొదలుపెట్టింది. అంటే అగ్రవర్ణాల్లో ఎప్పుడైతే బీజేపీకి తిరుగులేని ఆధిపత్యం వచ్చిందో, అంటే బీజేపీకి అగ్రవర్ణాలు బీజేపీని దాటి బయటికి వెళ్ళరు అని ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకుందో బీజేపీ ఇంకా ఎక్స్పాన్షన్ని స్టార్ట్ చేసింది. దానికి బలంగా ఉపయోగపడిన ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ. ఈ హిందుత్వ ఐడియాలజీకి బేస్ ఒక ఇన్సిడెంట్, బాబ్రీ మసీదు ధ్వంసం అనేది ఈ హిందుత్వ ఐడియాలజీకి ఒక మంచి పునాదిగా ఉపయోగపడింది. దాని తర్వాత నుంచి భారతదేశంలో హిందుత్వ ఐడియాలజీ అనేది స్ప్రెడ్ అవటం మొదలుపెట్టింది. ఇక్కడ మనకి బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పాలసీస్ని దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ తయారు చేస్తుంది.
ఆ పాలిసీస్‌ని ఇంప్లిమెంట్ బీజేపీ అధికారికంగా ప్రకటించే లోపే అనాధికారికంగా ఆర్ఎస్ఎస్ తనకున్న లక్షలాది సంఘాల ద్వారా సొసైటీలోకి చొచ్చుకుపోయి ఆ థాట్‌ని అది ప్రచారం చేస్తుంది. దాంతోటి సోషల్ బేస్ అనేది బీజేపీకి ఆల్రెడీ ఏర్పాటు చేస్తుంది. అంటే బీజేపీకి సోషల్ బేస్ లేదా ఓట్ బ్యాంక్‌ని క్రియేట్ చేయడంలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది గ్రౌండ్ లెవెల్‌లో. పై స్థాయిలో బీజేపీ పాలిటిక్స్‌ని నడిపిస్తా ఉంటది. సో, హిందుత్వ పాలిటిక్సు, మండల్ వ్యతిరేక పాలిటిక్సు బీజేపీని అగ్రకులాల్లో స్ట్రాంగ్ హోల్డ్‌గా నిలబెట్టినాయి. సో, హిందుత్వ పాలిటిక్స్ ద్వారా కొన్ని ఓబీసీ వర్గాలని బీజేపీ తన వైపుకి తిప్పుకోగలిగింది. టార్గెటెడ్ పాలిటిక్స్ 1.0లో బీజేపీ అనుసరించిన యాంటీ రిజర్వేషన్ వైఖరి గాని, లేకపోతే హిందుత్వ పాలిటిక్స్ గాని బీజేపీని పవర్ గ్రూప్‌గా నిలబెట్టినాయి. కాంగ్రెస్ పార్టీ కంటే గూడాను ఎక్కువగా సీట్లొచ్చే స్థాయిలోకి బీజేపీని తీసుకెళ్ళింది గానీ, బీజేపీ సొంతగా మెజారిటీని ఏర్పాటు చేసుకునే స్థాయికి ఆ పాలిటిక్స్ ఆ 2 అంశాలు బీజేపీని నిలబెట్టలేకపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0ని స్టార్ట్ చేసింది. ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0 నేషనల్ వైడ్‌గా టార్గెటెడ్ పాలిటిక్స్‌ని నేషనల్ వైడ్‌గా ఏ పార్టీ చేయలేకపోతుంది. నేషనల్ వైస్‌గా మనకి రెండే 2 పార్టీలున్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2 బీజేపీ. కమ్యూనిస్టు పార్టీలు ఉన్నప్పటికి గూడాను ఆ సిద్ధాంతాలు వేరు. అవి ఇండియన్ సొసైటీకి ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఇంప్లిమెంట్ కాకపోవటం వలన అవి కొన్ని వర్గాలకే పరిమితమైపోయినాయి. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు. సో, కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే దాని పరిధి ఉందన్నమాట. సో, భారతదేశ వ్యాప్తంగా రాజకీయాలు చేయగలిగిన పార్టీలు 2. ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2 బీజేపీ. జనతా దళ్ నాయకత్వంలో మనకి గతంలో ఉమ్మడిగా చేయగలిగినా కూడాను అవి దేనికి దానికే విడిపోయి మళ్ళీ ప్రాంతీయ స్థాయికి దిగజారిపోయినాయి అవి. సో, నేషనల్ వైడ్‌గా కాంగ్రెస్ పార్టీ టార్గెటెడ్ పాలిటిక్స్‌ని చేయలేకపోయింది. టార్గెటెడ్ పాలిటిక్స్‌ని చేయగలుగుతుంది బీజేపీ. దాని ఫలితంగానే బీజేపీ ఆహ్, కాంగ్రెస్ పార్టీకి పోటీగా ఎదగగలిగింది. ఇప్పుడు టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0లో బీజేపీ ఏం చేసిందో చూద్దాం. ఇంకా కాంగ్రెస్ టార్గెటెడ్ పాలిటిక్స్ చేయలేకపోతుంది కాబట్టి అది టోటల్‌గా కొలాప్స్ అయిపోతా వచ్చిందనమాట. సో, టార్గెటెడ్ పాలిటిక్స్ 1.0లో ఒక స్థాయికి ఎదిగిన బీజేపీ టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0లో పూర్తి మెజారిటీ స్థాయికి ఎదగగలిగింది. ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0 ఎలా చేసిందో చూద్దాం. బీజేపీ అనుసరించిన వ్యూహం ఏంటంటే టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0లో మనకి ఆల్రెడీ సొసైటీలో రాష్ట్రాల్లో కొన్ని వర్గాలు రాజకీయంగా డెవలప్ అయ్యి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నాయి. కొన్ని వర్గాలు అంటే కొన్ని కులాలు సొంతగా ప్రాంతీయ పార్టీని పెట్టుకొని ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ కులం తెలుగుదేశం పార్టీని స్టార్ట్ చేసుకోవటం గానీ, ఉత్తరప్రదేశ్‌లో యాదవాసు సమాజ్‌వాదీ పార్టీని, బీహార్‌లో యాదవాసు ఆర్‌జేడీని ఇట్లా బలమైన కులాలు ప్రాంతీయ పార్టీలను పెట్టుకొని ఎప్పుడైతే అవి రాజకీయాలు చేస్తున్నాయో వాళ్ళకి ఓట్ బేస్ అనేది ఉన్నది. అట్లా రాష్ట్రాల్లో బలమైన కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వాళ్ళకి ఐడెంటిటీ రాజకీయాలని వాళ్ళకున్నాయి. ఇప్పుడు బీజేపీ అనుసరించిన టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0 ఏంటంటే బీజేపీకి ఆల్రెడీ అగ్రవర్ణాల్లో ఓట్ బ్యాంక్ అనేది సుస్థిరంగా ఉంది. ఎవ్వరు కదిలించలేని స్థితిలో అగ్రవర్ణాల్లో దాని ఓట్ బ్యాంక్ అనేది ఫిక్స్డ్‌గా ఉంది. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్‌కి కొన్ని కొన్ని వర్గాలని యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0. ఇందులో బీజేపీ అనుసరించిన వ్యూహం ఏంటంటే ఏ వర్గాలైతే ఆల్రెడీ ఆయా రాష్ట్రాల్లో డామినేటెడ్‌గా ఉన్నాయో వాళ్ళని పక్కన పెట్టి ఏ వర్గాలకైతే ఐడెంటిటీ లేదో, ఏ కులాలకైతే ఐడెంటిటీ లేదో ఆ కులాల్లోకి బీజేపీ వెళ్ళింది. ఆ కులాలని టార్గెట్ చేసుకొని ఆర్ఎస్ఎస్ తన పని స్టార్ట్ చేస్తుంది. గిరిజనులు గాని, దళిత కులాల్లో
ఒకటి అర కులాలు ఏవైతే డామినేటెడ్గా ఉన్నాయో వాళ్ళని పక్కన పెట్టి ఏ కులాలకైతే ప్రాతినిధ్యం లేదో, ఏ కులాలైతే మాకు అన్యాయం జరుగుతుందని ఏ కులాలైతే భావిస్తున్నాయో, దళితుల్లో కానీ, గిరిజనుల్లో కానీ, బీసీల్లో కానీ ఐడెంటిటీ లేని కులాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని టార్గెట్ చేసుకోవడం మొదలుపెట్టింది. దీనినే టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0. ఈ ఐడెంటిటీ లేని క్యాస్ట్లు అంటే వర్గాలు అంటే జనాభా పరంగా ఎక్కువగా ఉంది, కానీ ప్రాతినిధ్య పరంగా వాటికి తక్కువగా ఉంది. దళిత కులాల్లో ప్రాతినిధ్యం లేని వర్గాలు, ఓబీసీ కులాల్లో ప్రాతినిధ్యం లేని వర్గాలు వీళ్ళని టార్గెట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0 స్టార్ట్ చేసిందో ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ ఆ వర్గాల దగ్గరికి వెళ్ళిపోయింది. గిరిజనుల్లో కానీ, దళితుల్లో కానీ ఆ వర్గాల దగ్గరికి వెళ్ళిపోయి ఆ వర్గాల్ని తమ వైపు తిప్పుకోవడం మొదలైంది. ఇది ఎలా జరిగిందో మీకు ఉత్తరప్రదేశ్ని ఎగ్జాంపుల్గా చూద్దాం. ఉత్తరప్రదేశ్లో దళితులు దాదాపుగా 20% ఉన్నారు. 20% కంటే పైనే ఉంటారు. ఈ దళితుల్ని కన్సాలిడేట్ చేసి బహుజన్ సమాజ్ పార్టీ దళిత్ పాలిటిక్స్ని బహుజన్ రాజకీయాలు చేయగలిగింది. ఇక్కడ బీజేపీ అనుసరించిన టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0 దీంట్లో ఏం జరిగిందంటే వాళ్ళు బహుజన సమాజ్ పార్టీలో డామినేటెడ్గా ఉన్న మాయావతి కులం జాతవ్ క్యాస్ట్ ఏదైతే జాతవ్ క్యాస్ట్ ఉందో ఆ కులాన్ని పక్కన పెట్టి మిగతా దళిత కులాలని దళిత లీడర్స్ని బీజేపీ తన వైపుకు తిప్పుతుంది. సో ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్న దళిత ఓట్ బ్యాంకు స్పాయిల్ అయిపోయి కేవలం మాయావతి కులం ఏదైతే ఉందో ఆ కులం వాళ్ళు మాత్రమే బీఎస్పీ పార్టీకి సపోర్ట్గా నియమించారు. అంటే సగానికి సగం మంది వెళ్ళిపోయారు. సో బీఎస్పీ కొలాప్స్ అయిపోయింది అక్కడ. అంటే టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0 మిగతా వాళ్ళు ఎవరు చేయలేకపోతున్నారు, బీజేపీ చేస్తుంది. అందుకే బీజేపీ డే బై డే రైజ్ అవుతా ఉంది. అలాగే మీరు చూడండి సమాజ్వాదీ పార్టీని ఎలా కొలాప్స్ చేసిందంటే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ చేసే ఓబీసీ రాజకీయాల్లో యాదవాస్ డామినేషన్ అనేది ఉంటుంది. సో యాదవాస్ని ఐసోలేషన్ చేసి ఓబీసీలో ఉన్న మిగతా నాన్ యాదవ కమ్యూనిటీస్ని డెవలప్ చేసుకొని వాళ్ళకి లీడర్షిప్ ఇచ్చి బీజేపీ సమాజ్వాదీ పార్టీని పడగొట్టగలిగింది. ఇదే పాలసీని అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసింది. సో దీనివలన దళితుల్లో గుర్తింపు లేని వర్గాలు, ఓబీసీలో గుర్తింపు లేని వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి సాంప్రదాయబద్ధంగా ఉన్న ఏ పార్టీలకైతే మద్దతు ఇస్తూ ఉన్నాయో ఆ పార్టీల్లో తమకి గుర్తింపు లేదని భావించడం ద్వారా ఇవి బయటకు వచ్చినాయి. వీళ్ళకి బీజేపీలో తగిన గుర్తింపు అనేది మనకి కనిపిస్తుంది. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూడండి, మనకి బలమైన వర్గాలు రెడ్డి వర్గాలు కాంగ్రెస్ పార్టీ లేదా వైసీపీ వైపు, చౌదరీస్ కానీ లేదా ఇట్లా కమ్మ కులస్తులు టీడీపీ వైపు కానీ కన్సాలిడేట్ అయిన సందర్భంలో బీజేపీ కాపు కులాలని దగ్గర తీసింది. అలాగే తెలంగాణలో కూడా మున్నూరు కాపులు, ముదిరాజులు అంటే వెలమ కమ్యూనిటీ బేస్డ్గా టీఆర్ఎస్, రెడ్డిస్ కమ్యూనిటీ బేస్డ్గా కాంగ్రెస్ ఉన్నప్పుడు వాటికి సంబంధం లేని దూరంగా పవర్కి దూరంగా ఉన్న వర్గాలని బీజేపీ దగ్గర తీసింది. ఈరోజు బండి సంజయ్ కానీ లేకపోతే ధర్మపురి అరవింద్ కానీ ఇట్లా కొన్ని వర్గాలు ఈ నాన్ రెడ్డి నాన్ వెలమ కులాలకు సంబంధించి. సో ఇది టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0. ఇది ప్రతి స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా బీజేపీకి ఓట్ బ్యాంక్ అనేది పెరిగిందనమాట. ఎప్పుడైతే ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0ని స్టార్ట్ చేసిందో మనకి ఈ 2014 నుంచి జరిగిన ఎలక్షన్స్లో బీజేపీకి తిరుగులేని మెజారిటీ రావడం జరిగింది. ఇక ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ 2.0 సక్సెస్ అవడంతో బీజేపీ ఎవరి మద్దతు మీద ఆధారపడకుండా తనకంటూ సొంత మెజారిటీ తోటి ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకోగలిగిన స్థాయికి ఎదిగింది. మరి బీజేపీ అనుసరిస్తున్న టార్గెటెడ్ పాలిటిక్స్ని మిగతా పార్టీలు సవాల్ చేయగలవా?
సవాల్ చేయాలి అంటే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ బీజేపీ అనుసరిస్తున్న విధానాలని వీళ్ళు పాటించాలి. ఒకటి, బీజేపీ టార్గెటెడ్ పాలిటిక్స్కి బేస్గా నిలబడుతుంది ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాలు. ఇటువంటి సంఘాలని అటు ప్రాంతీయ పార్టీలు కానీ లేకపోతే జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయాలు చేసే పార్టీలు కానీ వివిధ వర్గాల్లోకి తమ సంఘాలని చొప్పించుకోగలిగితే ఆ సంఘాల నుంచి ఆ వర్గాల్లో నుంచి కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్ని తయారు చేసుకోవచ్చు. అనుబంధ సంఘాలని తయారు చేసుకోకుండా ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న టార్గెటెడ్ 2.0 పాలిటిక్స్ని ఎదుర్కోవడం కష్టం. థ్యాంక్ యూ.